ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి యొక్క ఉదయకాలం ప్రభు యొక్క ప్రత్యక్షతను ప్రభు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన మాట ద్వారా పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతలు 3వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము ఆయన మనతో మాట్లాడుతున్న ఈ మాట ఎంతో శక్తివంతమైనది. మన జీవితాలను ఆశీర్వాదకరమైన మార్గములో నడిపించే మాటలు, ప్రభు యొక్క శక్తి కలిగిన వాక్కులు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన త్రోవను మన మార్గమును ఆయన సరళము చేసే దేవుడు. మనము జీవిస్తూ ఉండగా ఎన్నో అడ్డులు ఆటంకాలు ఈ లోకములో మరి ఎన్నో విధాలుగా మనము ఎదుర్కొంటూ ఉంటాము. మన ప్రవర్తన అంతటి యందు కూడా ఆయన అధికారమునకు మనము ఒప్పుకునే విధంగా మన యొక్క జీవితము, మన ఆలోచన, మన ప్రవర్తన ఉన్నట్లయితే మనము ధన్యులము. ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుని యొక్క చిత్తమును నేను ఈ భూమి యందు నెరవేర్చాలి, ఆయన ఉద్దేశము నా పట్ల ఏదైతే ఉన్నదో అది నేను జరిగించాలి అని అత్యున్నతమైన కోరిక కలిగి ఆయన చిత్తమును నెరవేర్చుటలో మనము ఉన్నట్లయితే మన ప్రవర్తన అంతటి మీద ప్రభువుకి అధికారాన్ని అనుగ్రహిస్తాం. నీవు నన్ను నడిపించయ్యా, నేను నడవవలసిన మార్గమును నాకు ఉపదేశించు, నా చేయి పట్టి నడిపించు. అప్పుడు ఆయన పూర్తిగా మన యొక్క జీవితాలలో కలుగ చేసుకొని మనల్ని నడిపించే దేవుడు. మనకు అడ్డుగా ఉన్న ప్రతి పరిస్థితుల నుంచి ఆయన మనలను సక్రమంగా నడిపించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి శోధన, ఎటువంటి శ్రమ గుండా మనము పయనిస్తున్నప్పటికీ, ఎటువంటి దుఃఖకరము, ఎటువంటి అనారోగ్యము, ఎటువంటి కష్టతరమైన పరిస్థితుల గుండా మనము జీవిస్తున్నప్పటికీ వాటన్నిటినీ సరళము చేసే దేవుడు. చదువుకున్నాం కదా, ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు నీవు ఒప్పుకొని, ఆయన చిత్తమే నా జీవితంలో అత్యున్నతమైన కోరికగా ఉండాలి అని మనము మరి దేవుని ఎదుట అగుపడినట్లయితే, దానియేలు గ్రంథములో ఒక గొప్ప అనుభవం మనకు కనిపిస్తుంది. 3వ అధ్యాయంలో గనక మనం చదువుకున్నట్లయితే, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ముగ్గురు యవనులు. ప్రియ దేవుని బిడ్డలారా, రాజైన నెబుకద్నెజరు మరి గొప్ప ప్రతిమను, పెద్ద విగ్రహమును పెట్టి దానిని మీరు నమస్కరించాలి, దానికి మీరు సాగిలపడాలి, దానిని మీరు పూజించాలి అని చెప్పినప్పుడు వారు ఏ విషయంలో కూడా రాజీ పడలేదు. దేవునికి వారి ప్రవర్తన మీద అధికారం ఇచ్చారు, కానీ నెబుకద్నెజరుకు వారి ప్రవర్తన మీద, వారి జీవితాల మీద అధికారాన్ని ఇవ్వలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నీ ప్రవర్తన అంతటి యందు ఎవరికి అధికారం ఇచ్చావు? ఎవరి అధికారములో నీవు నడుస్తూ ఉన్నావు? నిన్ను సృష్టించిన వాడు, నిన్ను కలుగ చేసిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకు నీ ప్రవర్తన అంతటి మీద నీవు అధికారాన్ని ఇచ్చినట్లయితే, ఆనాడు అగ్నిగుండములో పడవేయబడినారు ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. అవును, మరి రాజు నెబుకద్నెజరు పెట్టించిన ఆ ప్రతిమకు మ్రొక్కనందున, పూజించనందున, సాగిలపడినందున వారిని మరింత 7 అంతలుగా అగ్నిని, మరి ఆ అగ్నిగుండాన్ని కూడా పెంచి, ప్రియ దేవుని బిడ్డలారా, అందులో పడవేసినట్లు చూస్తాం. వారితో పాటు ప్రభువు వారి త్రోవను, వారి మార్గమును సరళము చేయడానికి, వారిని భద్రపరచడానికి అగ్ని వాసన కూడా వారికి తగులలేదు. వారి వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా కాలిపోలేదు. అవును, ఆయన దూతను పంపించి ఆయన బిడ్డలను భద్రపరిచాడు. మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి మనలను మనము అప్పగించుకున్నట్లయితే, ఆయన ఆలోచన చొప్పున మనలను నడిపించే దేవుడు. మనము ఒక కోరిక, ఈ ఉదయాన్నే లేచి, అయ్యా నీ చిత్తమును నేను నెరవేర్చాలి, నా సొంత ఆలోచన ప్రకారంగా నేను నడవకూడదు, నా కుటుంబమును, నా బిడ్డలను, నాకు కలిగిన సమస్తమును కూడా నీ అధికారానికి సమర్పించుకుంటున్నాను, నీ అధికారానికి అప్పగించుకుంటున్నాను. నీవు నా తండ్రివి, నా విమోచకుడవు, నా రక్షకుడు అని ప్రభువుకి నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే, ఆయన నీ విషయంలో కలుగు చేసుకొని ఆపదల్లో నిన్ను కాపాడే దేవుడు, సురక్షితంగా భద్రపరిచే దేవుడు, నీ మార్గమును సరళం చేసే దేవుడు. ఈ ఉదయకాలం లేచి మన పనుల్లో, ఉద్యోగాల్లో మనము వెళుతూ ఉంటాం, కాలేజెస్కి, స్కూల్స్కి వెళుతూ ఉంటాం. మన బిడ్డలు మనము గృహము దాటి బయటకు వెళ్ళి క్షేమముగా, సురక్షితంగా మరలా మనము
చేరుకుంటున్నాము గృహాలకి అంటే ఆయన యొక్క సంరక్షణ, ఆయన యొక్క భద్రత, ఆయన దూతలు మన కొరకు ఆయన ఆజ్ఞాపించాడు మనలను భద్రపరచడానికి. ఆయన బిడ్డలంగా మనము చేయవలసినది ఈ భూమి మీద నా తండ్రి చిత్తమును నేను నెరవేర్చే బిడ్డగా, నా ప్రవర్తన అంతటి మీద ఆయనకే అధికారము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన అధికారి, మన రక్షకుడు, మనలను విడిపించిన వాడు, మనలను కాపాడేవాడు. ఈ రోజున ఈ ఉదయకాలం మనం సజీవులుగా ఉన్నాం. దేవుని యొక్క సంరక్షణ, ఆయన అధికారము క్రింద మనము ఉన్నట్లయితే, ఆయన అధికారమునకు మన ప్రవర్తనను అప్పగించుకున్నట్లయితే ఆయన మనలను విడిపించేవాడు, మనలను సంతోషభరితులను చేసేవాడు. ఆపదల నుంచి చూడండి, అగ్నిగుండంలో మాడి మసైపోవలసిన షడ్రక్ మెషక్ అబేద్నెగోలను ఆయన సురక్షితంగా భద్రపరిచి, రాజు మరలా చెప్తాడు, 3 వేస్తే 4 కనిపిస్తా ఉన్నారు, వెంటనే వారిని పిలువనంపండి. 4వ వాడు దేవదూత రూపం కలిగి ఉన్నాడు. వారిని బయటికి తీసుకొని వస్తారు, వారిని దగ్గరకు చూస్తాడు రాజు. కేవలం వారి దగ్గర ఎటువంటి అగ్ని వాసన కూడా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప ఎంత అత్యున్నతమైనది, ఎంత అపారమైనది, ఎంత శక్తివంతమైనది. ఆయన యొక్క అధికారమునకు నీ ప్రవర్తనను అప్పగించుకో. నా ఆలోచన, నా నడవడిక, నా మాట, నా ప్రవర్తన సమస్తము కూడా నీకు అప్పగించుకుంటున్నాను. నీ అధికారం క్రింద నన్ను లోపరుచుకుంటున్నాను ప్రభువా. నీవే నన్ను నడిపించు, నా చేయి పట్టి నడిపించు, నా వెన్ను తట్టి నన్ను నడిపించు, నా కుడి ప్రక్కన నాకు నీడగా ఉండి నన్ను నడిపించు, నేను నడవలసిన మార్గమును నాకు నీవే చూపించు అని ప్రభు యొక్క బాహులకు నీవు అప్పగించుకో. ఆయన నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఇటు మాటలు ప్రభు మన వెనికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. సామెతలు 3వ అధ్యాయం 6వ వచనములో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఈ దినము దేవుని యొక్క ప్రత్యక్షపు మాటగా నీవు మాకు అనుగ్రహించావు. ఏ అధికారమునకు మేము లోబడి తండ్రి మా జీవితాలను, మా ఆలోచనలను అపవిత్రపరుచుకుంటున్నామో, సాతాను యొక్క బంధకాలు, చీకటి శక్తుల బంధకాల నుంచి నీ బిడలను విడిపించండి, భద్రపరచండి నాయన. ప్రతి నూతన దినము కూడా నీ అధికారానికి వారి ప్రవర్తనను అప్పగించుకొని నా దేవుని చిత్తమును నేను నెరవేర్చే బిడ్డగా ఉండాలి అన్న అత్యున్నతమైన కోరికతో, ఆశతో నీ బిడలను నడిపించండి, కాపాడండి. వారి త్రోవలు సరళము చేయండి. అడ్డుగా ప్రభువా ఏ వ్యతిరేకమైన, ఏ విరోధమైన ఆయుధము నీ బిడల పట్ల వర్ధిల్లకుండా నిర్మూలం చేసి నీ బిడలు నడవలసిన మార్గమును ఆలోచన చెప్పి నడిపించండి, వారిని ఆశీర్వదించండి. నీ బిడలకు కలిగిన ప్రతి ఇక్కట్లు, ప్రతి శ్రమలు, ప్రతి తొందరగల పరిస్థితుల నుంచి విడిపించండి. ఆనాడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు నెబుకద్నెజరు యొక్క అధికారానికి వారు ఒప్పుకోలేదు, కానీ తండ్రి వారి ప్రవర్తన అంతటి యందు కూడా నీ అధికారానికి ఒప్పుకున్నారు గనుకనే వారు విడుదల పొందారు. ఆనాడు ఆ నెబుకద్నెజరు ప్రభువుని స్తుతించాడు, మహిమపరిచాడు. ఒక అన్యుడు, అవును ప్రభువా, నీ గొప్పతనాన్ని, నీ మహిమను కన్నులారా చూచి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అతి రీతిగా ప్రభువా, ఈ మాటలు విన్న నీ బిడ్డలు కూడా ఈ పాపలోకములో నీ సాక్షులుగా, నీ జ్యోతులుగా వెలగాలి. అటు రీతిగా ఆశీర్వదించమని, దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.